పెరోలి సిస్టర్స్ ఛానల్ కి స్వాగతం. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మీకు స్నాక్ ఐటమ్ స్వీట్ బెల్లం కొమ్ములు చేసి చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటాయండి అవి. ఇప్పుడు పిల్లలకి ఎండాకాలం సెలవులు ఇచ్చారు కదా, బాగా ఆడుకొని వస్తుంటారు. వాళ్ళకి ఏయోటి పెట్టడానికి మనం డబ్బా పోసి పెట్టుకున్నాం అనుకోండి, వాళ్ళకి కావాల్సినప్పుడల్లా పెట్టచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. మన వెనకటి అన్నమాట పూర్వకాలం నాటి బెల్లం కొమ్ములు. అంటే ఇప్పుడు వచ్చే జంక్ ఫుడ్ టైప్ కాదు. డబ్బా పోసి పెట్టుకుంటే వారం 10 రోజులు అసలు చెక్కు చెదరవు. మీరు తయారు చేసుకోండి. అది కాక మనం స్వీట్ హాట్లు తయారు చేసి అమ్ముతున్నాం కదా, అందులో ఎక్కువ ఆర్డర్స్ వచ్చేది బెల్లం కొమ్ములకేనండి. బాగా తింటారు, అంటే ఆర్డర్స్ పెడతారు, అందరూ బాగా ఇష్టపడతారు. మనకి ఆ బెల్లం కొమ్ములు సూపర్ అన్నమాట, సూపర్ సక్సెస్ మన దగ్గర. నేను చెప్పినట్టు మీరు తయారు చేసుకోండి. ఉద్యోగరీత్యా లేదు పనుల మీద ఎవరికన్నా కుదరలేదు అనుకోండి వండుకోవటం, అలాంటి వాడు మనకు ఆర్డర్ పెడితే మనం చేసి పంపిస్తాము. సరే, ఇప్పుడు ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను, చూసేయండి. ఈ బెల్లం కొమ్ములకి ముందుగా కావాల్సింది పొడి బియ్యం పిండి అండి. 200 గ్రాములు పొడి బియ్యం పిండి, అలాగే శనగపిండి 100 గ్రాములు. మీరు కప్పుల్లో తీసుకోవాలనుకోండి, 2 కప్పులు బియ్యం పిండి, 1 కప్పు శనగపిండి, దాంట్లో 4 స్పూన్లు కాచిన నెయ్యి. ఇప్పుడు ఈ పిండినంతా ఈ విధంగా కలుపుకుందాం. కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ చక్రాల పిండి మాదిరిగా కలుపుకుందాం. పిండి ఈ మాదిరిగా ఉండాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి పొయ్యి మీద బండి పెట్టుకుందాం. ఇప్పుడు చక్రాల గిద్దలు తీసుకోండి. మీ దగ్గర ఏ మోడల్ చక్రాల గిద్దలు ఉన్నా ప్లేట్ మాత్రం ఇట్లా స్టార్ గుర్తున్నది కావాలి. ఇప్పుడు దీంతో మనం చక్రాలు ఒత్తుకుందాం. ఇలా పిండి ముద్ద తీసుకొని ఈ చక్రాల గిద్దలో ఈ విధంగా వేసుకోవటం. ఇలా ఫిల్ అయ్యే విధంగా పెట్టుకోవాలి. ఇదిగోండి, ఇట్లా కరెక్ట్గా బిగించుకోవాలి టైట్గా. ఏ కొంచెం లూజ్ ఉన్నా కానీ జారి పడిపోతుంది ఈ గిద్దలు. అందువల్ల మీరు జాగ్రత్తగా బిగించుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని సగం వరకు ఆయిల్ పోసుకోండి. మీరు వాడే ఏ బ్రాండ్ ఆయిల్ అయినా పర్వాలేదు. గ్యాస్ మాత్రం ఇప్పుడు సిమ్లో పెట్టేసుకోండి. నూనె కాగిన తర్వాత సిమ్లో పెట్టుకోవాలి, హై ఫ్లేమ్ వద్దు. మనం ఇప్పుడు వీటిని చక్రాల మాదిరిగా ఒత్తుకుందాం. ఇవి వేగేటప్పుడు కొంచెం ఎడంగా ఉండండి అమ్మా. ఒక్కోసారి ఏమైందంటే ఇవి లావు కదా, ఈ లోపల ఖాళీ ఏర్పడి కొంచెం టపామని చిందే ఛాన్స్ ఉంది, అంటే పగిలే ఛాన్స్. అది కొంచెం మీరు చూసుకొని జాగ్రత్తగా చేసుకోండి. వీటిని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. ఇప్పుడు పచ్చిగా ఉన్నప్పుడు తీసారనుకోండి, లోపల అస్సలు ఉడకదు, పిండి అంతా పచ్చి పచ్చిగా ఉంటుంది. అందువల్ల కొంచెం వేగనిద్దాం. ఇప్పుడు అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకుందాం. అయితే మిగతావన్నీ కూడా ఈ విధంగానే చేసుకుందాం. ఇవ్వండి, ఈ విధంగా వేగాలన్నమాట, గోల్డెన్ కలర్ రావాలి.
పాలన్నీ ఒత్తుకున్న తర్వాత వీటిని ఈ విధంగా విడదీసుకుందాం. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు ఇట్లా విరగొట్టుకోండి. ఇవి ఇప్పుడు పక్కన పెట్టేసుకొని పాకం పట్టుకుందాం. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో 400 గ్రాముల బెల్లం వేసుకోండి. అందులో కొద్దిగా వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి దీన్ని కొంచెం కరగనిద్దాం. ఈ బెల్లాన్ని బాగా కరగాలి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే శుభ్రంగా కరిగిపోతుంది. ఇప్పుడు ఈ గిన్నె తీసేసి వేరే ప్యాన్ పెట్టుకొని ఈ బెల్లాన్ని ఈ విధంగా వడగట్టుకుందాం. ఈ వడగట్టుకోవటం ఎందుకంటే ఏమన్నా డస్ట్ అది వచ్చింది అనుకోండి, పుల్ల పొడక అటువంటివన్నీ ఇట్లా ఇందులో ఉండిపోతాయి. ఇప్పుడు దీన్ని పాకం పట్టుకుందాం. ఈ పాకం ఉండపాకం రావాలండి, మరీ ముదరకూడదు, అలాగని లేత పాకం పనికిరాదు. ఉండపాకం వస్తే మనకి కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇదిగోండి ఇట్లా రావాలి పాకం. ఈ మాదిరి వస్తే చాలు. ఇది ఉండపాకం అన్నమాట. ఇట్లా మనం ఉండగడితే ఉండకొస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆపేద్దాం. చిటికుడు యాలక్ పొడి, ఇప్పుడు ఇందాక పక్కన పెట్టుకున్నాం కదా చక్రాలు, వాటి మీద ఈ పాకాన్ని పోసుకోవాలి. మధ్యలో మా మనవడు కనుక డిస్టర్బ్ చేస్తే ఏమనుకోబాకండి. ఇప్పుడు వీటన్నిటికీ పట్టే విధంగా కలుపుకుందాం. బాగా అన్ని కలిసే విధంగా కలుపుకోండి. బాగా కలుపుకున్న తర్వాత ఒక్క 10 నిమిషాలు అలా పక్కన ఉంచేసేయండి. ఇదిగోండి బెల్లం కొమ్ములు రెడీ అయినాయి. 10 నిమిషాలు ఆడితే చాలు, మనకి తినడానికి రెడీ అయిపోతాయి. తీయగా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయండి. చూసారు కదా బెల్లం కొమ్ములు, ఈ టేస్టీగా ఉంటాయి, ఈజీగా తయారు చేసుకోవచ్చు. మీరు కూడా తయారు చేసుకొని తిని చూసి ఎంత బాగున్నాయో నాకు చెప్పాలి. సరే బుజ్జమ్మాయి, చూసారు కదండి చెల్లి చేసిన బెల్లం కొమ్ములు. మరి మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పనిలో పనిగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచేసుకోండి. మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి కదండి. రేపు మరో మంచి వీడియోతో కలుద్దామండి. అప్పటి వరకు బాయ్.